పవన్ కళ్యాణ్ గారు రీసెంట్ గా కుంభమేళా వెళ్ళినప్పుడు జంజం వేసుకున్నారని తెలుస్తుంది. సో ఎలా చూస్తున్నారు దాన్ని? ఏం చేస్తాం, ఆయన పోయిండు, ఇంకా అందరితో పాటు భక్తి కాబట్టి పోయిండు, మునిగి వచ్చిండు, ఇంకేం చేయాలి దాని గురించి. అంటే జంజం వేసుకోవడం బ్రాహ్మణ్స్ కొంతమంది కొన్ని కులాల వాళ్ళు అది వేసుకుంటారా, ఎవరైనా వేసుకుంటారు. నాకు నచ్చితే నేను వేసుకుంటాను, నీకు నచ్చితే నువ్వు వేసుకుంటావు, ఆయనకు నచ్చితే ఆయన వేసుకుంటాడు. ఏమైంది వేసుకుంటే ఏమైంది చెప్పు? అంటే ఆచారాల ప్రకారం అట్లా లేదు కదా, ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తారు. నాకు నచ్చింది చేస్తా, నాకు ఈ అంగి నచ్చింది కాబట్టి ఇది వేసుకున్నా, లోపల డైర్ నచ్చింది కాబట్టి డైర్ వేసుకున్నా, పైన పాయింట్ నచ్చింది కాబట్టి పాయింట్ వేసుకున్నా. ఆయన అట్లా వేసుకున్నాడు, నీకేమైంది? నీకు నచ్చితే నువ్వు వేసుకో, నాకు నచ్చితే నేను గిట్ట వేసుకుంటా. జంజం వేసుకున్నారు లేకపోతే రుద్రాక్షలు వేసుకున్నారు, అందరు వేసుకుంటారు తమ్ముడు. ఆయన ఒక్కడే వేసుకున్నాడని నీవు అంటున్నావు. ఇప్పుడు నాకు రుద్రాక్ష కావాలని ఉండే, నాకు ఎంతో పైకి తీస్తున్నది అంటే ఇష్టం, నాకు అది వేసుకుంటే మంచిదని, బంగారం వేసుకుంటే మంచిదని, అట్లా ఆయన వేసుకున్నాడు. ఎంతోమంది వేసుకున్నారు, ఆయన వేసుకున్నారని నువ్వు అంటావు. ఇంత దాన్ని పట్టుకొని నువ్వు ఇంత పొడుగు చేస్తున్నావు ఎందుకు? దాని గురించి మాట్లాడిన విషయం కాదు, అన్ని తెచ్చి మాట్లాడిన విషయం కాదు ఇది. దాన్ని తెచ్చి నువ్వు జంజం వేసుకున్నారు, అది వేసుకున్నారు, ఆయనకు నచ్చింది కాబట్టి వేసుకున్నాడు. ఎందుకు నీకేమైనా బాధ అవుతుంది? ఎట్లా? నాకేం కాదు, మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు? ఓకే. అంటే జగన్ గారు గిట్టుబాటు ధర కోసం గుంటూరులో మిర్చి యార్డ్ దగ్గర ధర్నా చేశారు కదా, దాన్ని ఎలా చూస్తున్నారు? 3 రోజులుగా బయట ఉన్నారు జనాలు, క్రౌడ్ బాగా వస్తున్నారు, ఎలా చూస్తారు? ఎవరు? చంద్రబాబు జగన్ ధర్నా చేసిన ప్రజలు ఇప్పుడు గుర్తుకొచ్చిండ్రు. ప్రజల పూర్తిగా ఉండాలని ఇప్పుడు గుర్తుకొచ్చింది కాబట్టి ప్రజల ముందుకు వచ్చిండు. ఎవరు? మన జగన్ అన్న. ఎప్పటికీ రాడనుకున్న జగన్ అన్న, కానీ ఈరోజు వచ్చిండు. ఏదో మీటింగ్, అదే మిర్చి ప్రజలు ఇప్పుడు గుర్తుకొచ్చిర్రు ఆయనకు, అందు గురించి బయటకు వచ్చినట్లుంది. ఎందుకంటే ఓడిపోయి అసలు నేను కనపడట్లేను, నా పార్టీ ఇంకా లేస్తుందా లేవదా అనుకొని ప్రజల్లోకి ఇప్పుడు ప్రజలు గుర్తుకొచ్చిండ్రు. ఎవరికి? మా అన్నకి గుర్తుకొచ్చింది కాబట్టి బయటకు వచ్చిండు. అది అంటే ఇప్పుడు రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వట్లేదని చెప్పి ధర్నా చేయడం అంటే ఇప్పుడు వచ్చిందా నీకు? మళ్ళీ అప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం చేసినావు? అప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎంతోమంది వీళ్ళు రైతులు ఎన్నో ధర్నాలు చేసాం, మరి అప్పుడు ఏం చేసినావు? మళ్ళీ ఇప్పుడు గుర్తు రైతులకు బాగానే ఉంది, అప్పుడు అన్ని ఇచ్చాం మేము, ఇప్పుడే బాగాలేదని చెప్తున్నారు. మళ్ళీ అప్పుడు ఉన్నప్పుడు ఏం చేసిండో ఇప్పుడు ఏం చేస్తుండో